ఇప్పుడే మనం చూసిన డ్రేప్లో ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఓన్లీ సింగిల్ సైడ్. అవును. చిన్న వేరియేషన్ ఇందులోనే, ఈ పళ్ళు ఇక్కడ ఎలాగైతే వెనక్కి వస్తుందో మనం ఇదే తీసి we will drape it over the shoulder this way back. So this way ఇలా ఒక చిన్న హాల్టర్ లాగా and it sits here. అగైన్ ఇలా తీసుకోవాలంటే కొంచెం ఇంకా లాంగ్ పళ్ళు తీసుకుంటే మీకు కుచ్చిళ్ళలోంచి ఇంకొంచెం తీసుకోవచ్చు. ఓకే. కాస్త ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మీరు నెక్ దగ్గర మీకు మరి నెక్ దగ్గర ఎలా ఉంటుందంటే ఇలా అయితే మరి టైట్ అయిపోతుంది. సో కొంచెం మీకు బ్రీదింగ్ స్పేస్ ఉండేటి ఇక్కడ పెట్టుకుని, సో షోల్డర్ వరకు వచ్చేలాగా. యా, బట్ నాట్ రిస్ట్రిక్టింగ్ ద షోల్డర్. జస్ట్ అగైన్ చాలా కంఫర్ట్ ని పట్టి ఇది. యూ కెన్ సో దట్ దిస్ స్టేస్ ఇన్ ప్లేస్. వీల్ జస్ట్ పుట్ ద బెల్ట్ అగైన్. అవును, మళ్ళీ బెల్ట్. యా, వెరీ నైస్. అండ్ ఇన్ఫాక్ట్ చిన్న ట్విస్ట్ చేసి దీన్ని బస్ట్ కిందే కట్టుకున్నామంటే ఎంపైర్ వేస్ట్ లైన్ లాగా. అవును, దట్ ఆల్సో లుక్స్ గివ్స్ అ డిఫరెంట్ లుక్. మనకు ఒక డ్రెస్ లుక్ వచ్చేస్తుంది. ఐఎమ్ జస్ట్ టైయింగ్ దిస్ నౌ. ఇది చీరతో సంబంధం లేదు కానీ టైటన్ ఇట్. ఈ కుర్చీలు పెట్టుకుని ఒక పళ్ళు తీసుకునేంత వరకు కట్టుకోవడం వరకు వచ్చేస్తే ఇలాంటివి ఇంకా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, నైస్ నైస్. సో యాక్చువల్లీ మనకి ప్రీవియస్గా చూసిన స్టైలింగ్కి దీనికి యాక్చువల్లీ ఎక్కువ కష్టం లేదు, చిన్న డిఫరెన్స్ అంతే, కానీ లుక్లో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇలా మనం చాలా వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా స్ట్రక్చర్డ్, నీట్, ప్లీటెడ్ లుక్స్ అన్నమాట. అవును. Some of us are not like that. So just a couple more looks we want to show. Again చాలా సింపుల్. సో ఈ ఉన్న ప్లేట్స్ ని నేను తీసి, దీనికి కూడా మీకు లాంగ్ పళ్ళు అవసరము. ఓకే. సో ఇక్కడ నుంచి ఇవి ఓపెన్ చేసేస్తాం అన్నమాట. ఓపెన్ చేసేసి ఇప్పుడు వేస్ట్ దగ్గర నీట్ గా ఇది అడ్జస్ట్ చేసేసుకుంటాము. ఓకే, టక్ చేసుకోవాలా? ఎస్, ఆల్వేస్ మీరు ఎప్పుడు చుట్టూ తిప్పినా టక్ చేసుకోండి. ఓకే, దట్ వే ఇట్ ఇస్ మోర్ సెక్యూర్. సో ఇందాక మనం తీసుకున్నాం కదా సారీ పళ్ళు, ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. అవును, నార్మల్ గా ఓపెన్ సారీ వేసుకున్నాం. ఓపెన్ సారీ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ బేసిక్లీ ద సేమ్ థింగ్. కాకపోతే ఏం చేస్తామంటే దీంతో ఇష్యూ ఏంటంటే మీరు పిన్ పెట్టుకోకపోతే అది ఉండదు కదా యూజువల్లీ. అవును. సో జస్ట్ స్లైట్ వేరియేషన్ ఆన్ దిస్ ఇస్ టు పుట్ అ లిటిల్ నాట్. ఓహో, ఓకే. సో ఇట్ గివ్స్ ఇట్ సమ్ వెయిట్ అన్నమాట. సో సేమ్ మీరు సారీ ఎలా ఉండిందో పళ్ళు అలాగే. సో నాట్ వేయడానికి కొంచెం మనకి శారీ పడుతుంది కాబట్టి పళ్ళు లెంగ్త్ అనేది ఎక్కువ ముందే తీసి పెట్టుకోవాలి. జస్ట్ లైక్ ద ప్లీటెడ్ వన్స్ సిమిలర్ లెంగ్త్ ఆల్మోస్ట్ పడుతుంది. అండ్ అగైన్ పెద్ద నోట చిన్న నోట అన్నది మీ కంఫర్ట్. బట్ ఈవెన్ శారీ ఫ్యాబ్రిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని పల్చగా ఉంటే చిన్న నోట్ వచ్చేస్తుంది. అంటే మీరు టైట్ గా లాగొచ్చు, లూజ్ గా లాగొచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్ యు వాంట్. అండ్ యు జస్ట్ ఫ్లిప్ ఇట్. రైట్. సో వాట్ మనకి షోల్డర్ మీదకి రావాలా? అగైన్ కంఫర్ట్ ని పట్టి. ఓకే. ఇందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఐ హావ్ డన్ హియర్ ఇస్ దట్ ఐ హావ్ షోన్ సమ్ ఆఫ్ ద వేస్ట్. అవును. ఇలా అంటే స్ట్రక్చర్ ఉంది కానీ మరి టైట్ గా లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ పాకెట్ దెన్ యూ ట్విస్ట్ అండ్ టక్ like this if you prefer to have. Otherwise you just take it back. Oh, okay. If you want it longer then ila pet usually it stays in place. And deentlo beauty entante okka structure lo undalani ledu. Avunu, it will keep moving but it looks very elegant. కొంచెం మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది కానీ బాగుంటుంది. కానీ మనం కావాలని మెసేజ్ చేస్తుంటది. అవును. ఇట్స్ లైక్ దట్ హెయిర్ కదా, మన నీట్ గా దూకు నాకు రెండు వెంట్రుకలు బయట తీసిన. సో ఇందులో అగైన్ జస్ట్ మేక్ షూర్ దట్ ది ఎడ్జెస్ కమ్ అవుట్ నైస్లీ. అవును. ఇందులో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద నాట్ మీకు పళ్ళు కూడా కొంచెం హైలైట్ అవుతుంది. అలా కింద పడిపోకుండా ఇట్ విల్ జస్ట్ హ్యాంగ్ హియర్. ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ద లుక్. అగైన్ ఇందాక చెప్పినట్టు యూ వాంట్ టు టక్ అ లిటిల్ బిట్ టు షో మోర్. పళ్ళు డిజైన్ ఎక్కువ కనిపించాలి. జస్ట్ ఐ మీన్ అగైన్ ఇవన్నీ దిస్ ఇస్ ఎంటైర్లీ ఇన్ యువర్ హ్యాండ్. మీకు ఇక్కడ కావాలా అక్కడ కావాలా యూ కెన్ టక్ అండ్ షో వాట్ ఎవర్ యూ వాంట్. Right. So fundamentally I believe a saree will show what you allow it to show. Right. So this is just one more style, right? It looks like the normal drape but because of the knot
అది బరువు వచ్చి అది వెయిట్. యా, అండ్ ఆల్సో లుక్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకు అలవాటైన డ్రేపింగ్ స్టైల్ కూడా కాబట్టి కొత్తగా మనం ఏదైనా క్యారీ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఈ చిన్న స్టైలింగ్ చేయడం వల్ల. జస్ట్ స్మాల్ ట్విస్ట్ అంతే. that's how we all start. Wow. Right. చాలా చాలా బాగున్నాయి. అండ్ బేసిక్గా శారీ బాగుంది అండ్ ఇన్ని స్టైలింగ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఐ థింక్ కొంచెం బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరూ ట్రై చేయగలిగిన స్టైలింగ్ అనమాట ఇదంతా కూడా, డ్రేపింగ్ స్టైల్స్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కొంచెం డిఫరెంట్గా శారీ లుక్లో కనిపించడానికి ట్రై చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ మృణాలిని గారు. అండ్ ఐ థింక్ ఇంకా చాలా చాలా వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ డ్రేపింగ్ ఉన్నాయని మనకు తెలిసిందే. మీరు ఇందాక చెప్పారు హండ్రెడ్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయని, బట్ ఇంకా మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఎలాంటి డ్రేపింగ్స్ ఉన్నాయి అనేది. ఐ థింక్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, సో నెక్స్ట్ సెషన్లో ఇలాగే మరిన్ని శారీ డ్రేపింగ్ స్టైల్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.